Hi, hello, my dear NEET aspirants. How are you? Welcome to Mass Physics Seminar. నేను మీ అశ్విని కుమార్ తాటిపాముల ఫ్యాకల్టీ ఆఫ్ బాటనీ. సో మనము ప్రీవియస్ వీడియో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఒక బ్యూటిఫుల్ వీడియో ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసుకున్నాం. ఇన్ ద సెకండ్ వీడియో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో సెకండ్ వీడియో అదేంటి సీవేజ్ ట్రీట్మెంట్, తర్వాత బయో కంట్రోల్ ఏజెంట్స్, బయోగ్యాస్ ప్రొడక్షన్. What are the microbes are used in biogas production? Microbes are used as what biocontrol agents ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. సో ఇది కూడా కొంచెం ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్టే. ఇక్కడ బయో కంట్రోల్ ఏజెంట్స్లో కొంచెం డ్రై పార్ట్ ఉంది కన్నది. సో మనము ఎక్కువ ఏదైతే అవసరమో అది ఫోకస్ చేద్దాం, అది కంప్లీట్ చేసుకుంటూ ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కవర్ చేద్దాం. సో ఫస్ట్ దీంట్లో మరి సీవేజ్ ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. ఆఫ్టర్ దట్ సో ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్, ఓకేనా? Microbes used in production of biogas enti, production of biogas in microbes. Then after what biocontrol agents, okay na, biocontrol agents, microbes in biocontrol agents ento okasari chuddam. So now start first sewage treatment ento chuddam nana okasari. So sewage treatment first akkada yeah, sewage treatment, సీవేజ్ ట్రీట్మెంట్ ఒకసారి చూద్దాం. మరి సీవేజ్ ట్రీట్మెంట్ ఏంటో రైట్స్. సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ వాటర్ జనరేటెడ్ బై సిటీస్ అండ్ టౌన్స్ ఇన్ ఎవ్రీ డే. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ వాటర్, ఓకేనా? లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ వాటర్. సో అందులో మరి మేజర్ వేస్ట్ వాటర్ ఈస్ వాట్? Major wastewater, that is what? The major wastewater is human excreta. Human excreta, right? That is one of the major wastewater కింద చెప్తాం. మరి ఇంతకు సీవేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ సీవేజ్? సీవేజ్ మీన్స్ వాట్? Municipal wastewater is called sewage anandi. What is the meaning? Municipal wastewater is called sewage. మనం మున్సిపల్ వేస్ట్ వాటర్ ని ఏమంటాము? సీవేజ్ అంటాం. ఎస్, దిస్ సీవేజ్ కంటైన్స్ వాట్? This sewage contains organic matter and microbes. Okay na? So మరి ఇందులో మైక్రోబ్స్, most of the microbes are pathogenic. Okay na? Most of the microbes are pathogenic. Okay, now this type of sewage before released into the natural water body that can be treated in sewage treatment plant. Important ma. So this sewage before released into natural water body, the sewage is treated in sewage treatment plants. అంటే దీన్ని ఏమని పిలుద్దాము? ఎస్టీపీస్ అనండి, షార్ట్ కట్ లో ఎస్టీపీస్ అంట, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఓకేనా? మరి సీవేజ్ ని ఎలా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో మరి ట్రీట్మెంట్ చేస్తామో ఒకసారి చూద్దాం. రైట్, క్లియర్ నౌ. So the treatment of sewage
The treatment of sewage, yes, Seema, the treatment of sewage can be done by, important, treatment of sewage, treatment of sewage can be done by heterotrophic microbes. It's a very important. Heterotrophic microbes. ఇక్కడ క్వశ్చనింగ్ అనేది heterotrophic microbes which are present naturally in the sewage, which are present naturally in the sewage, naturally in the sewage. అవి సీవేజ్ లోనే నేచురల్ గానే ఉంటాయి. ఓకేనా? ఏంటివి అవి? హెటిరోట్రోపిక్ మైక్రోబ్స్ అని అంటున్నాను. ఇది క్వశ్చన్ ఏరియా, ఇది ఇస్తాడు క్వశ్చన్ ఏరియా. ఓకేనా? ఆటోట్రోపిక్ మైక్రోబ్సా హెటిరోట్రోపిక్ మైక్రోబ్స్ అని క్వశ్చనింగ్ ఇస్తాడు. కాబట్టి కేర్ఫుల్ మా. హెటిరోట్రోపిక్ మైక్రోబ్స్ అవి ఎక్కడ ఉన్నాయి? విచ్ ఆర్ ప్రెసెంట్ నేచురల్లీ ఇన్ ద సీవేజ్ లోనే ఉన్నాయి. ఓకే, నౌ దిస్ ట్రీట్మెంట్స్ ఆఫ్ సీవేజ్, this treatment of sewage can be done by two methods. Can be done by two methods. Can be done by how many methods ma? Two methods. Two methods ఉన్నాయి. ఏంటి బా two methods? ఒకటి చూద్దాం. First method is what? The first method is what? Primary treatment. First method ఏమందాము? Primary treatment. ఇప్పుడు ఈ ప్రైమరీ ట్రీట్మెంట్కి ఇంకొక పేరు ఏంటంటే ఫిజికల్ ట్రీట్మెంట్ అని కూడా పిలుద్దాం. ఫిజికల్ ట్రీట్మెంట్ అని కూడా పిలుద్దాం. ఫిజికల్ ట్రీట్మెంట్. ప్రైమరీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాట్? ఫిజికల్ ట్రీట్మెంట్. దీనికే ఇంకొక పేరు ఏం చెప్పొచ్చు అంటే ఏ బయోలాజికల్ ట్రీట్మెంట్ అని కూడా అందాం. ఏ బయోలాజికల్ ట్రీట్మెంట్ అని కూడా పిలుద్దాం. ఏ బయోలాజికల్ ట్రీట్మెంట్. కేర్ఫుల్. ఏ బయోలాజికల్ ట్రీట్మెంట్ అని కూడా అందాం. ఓకేనా? దిస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ వాట్? సెకండరీ ట్రీట్మెంట్. సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ కాల్డ్ వాట్? సెకండరీ ట్రీట్మెంట్. సెకండరీ ట్రీట్మెంట్ అని అంటున్నాను. సెకండరీ ట్రీట్మెంట్. దీన్ని ఇప్పుడు ఏమని పిలుస్తాను నేను? బయోలాజికల్ ట్రీట్మెంట్ అని అంటా. బయోలాజికల్ ట్రీట్మెంట్. బయోలాజికల్ ట్రీట్మెంట్ అన్నా. సో బయోలాజికల్ ట్రీట్మెంట్ మీన్స్ బికాస్ ఆఫ్ యూజింగ్ హియర్ మైక్రోబ్స్. ఇక్కడ మనకు మైక్రోబ్స్ అనేవి యూజ్ అవుతున్నాయి, ఇన్వాల్వ్ అవుతాయి. దట్స్ వై ద నేమ్ ఈస్ బయోలాజికల్ ట్రీట్మెంట్ అందాం. సెకండరీ ట్రీట్మెంట్ ఈస్ కాల్డ్ బయోలాజికల్ ట్రీట్మెంట్. ఓకే, దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ మా రైట్. ఎస్, విల్ సీ నౌ వన్ బై వన్ వాట్ ఈస్ ద ప్రైమరీ ట్రీట్మెంట్, వాట్ అబౌట్ సెకండరీ ట్రీట్మెంట్. ఒకసారి ఫస్ట్ ఏం చూద్దాం మనము? ఫస్ట్ స్టెప్ ఇందులో ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రైమరీ ట్రీట్మెంట్. Primary treatment. Okay na? Yeah, primary treatment is what? What is the primary treatment now? First the primary treatment ఏంటంటే what is that ma? That is physical method అనుకున్నాం. Physical. Yes, removal of large and small particles. Removal of large and small particles. Large and small particles from sewage by what are the methods? One is filtration. Second one is what? Sedimentation. First method is called filtration. Second method is called what? Sedimentation anta. Sedimentation. మరి ఫిల్ట్రేషన్ మెథడ్ లో ఏం చేస్తాం? సెడిమెంటేషన్ లో ఏం చేస్తాం? ఫస్ట్ ఇన్ ఫిల్ట్రేషన్ మెథడ్ రిమూవ్ ఫ్లోటింగ్ డెబ్రిస్. ఫ్లోటింగ్ డెబ్రిస్ ని రిమూవ్ చేస్తాం బై సీక్వెన్షియల్ ఫిల్ట్రేషన్. ఫ్లోటింగ్ డెబ్రిస్ అంటే పైన తేలుతూ ఉండేటువంటివి నా, అలాంటి వాటిని రిమూవ్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ ఏంటిది? ఫిల్ట్రేషన్. మరి ఫ్లోటింగ్ డెబ్రిస్ రిమూవ్ అయిపోతే ఏం మిగిలిపోతుంది? గ్రిట్ ఈస్ దేర్. గ్రిట్ మీన్స్ స్మాల్ పెబ్బెల్స్. మా గ్రిట్ మీన్స్ వాట్? స్మాల్ పెబ్బెల్స్ విత్ సాయిల్ ఆల్సో. సాయిల్. దీన్ని ఏమందాం నాన్న? గ్రిట్ అంటాం.
దీన్ని కూడా ఏం చేస్తాం, గ్రిట్ ఈజ్ రిమూవ్డ్. Grit is removed by what is the method? Sedimentation. Sedimentation method. ఇప్పుడు ఏమవుతుంది now? When after sequential filtration and sedimentation, there are the two types of forms are available now. Two types of forms. Two types of forms are available. ఏంటి అవి నాన్న? First form is what? That is what? Supernatant form అని అందాం. Supernatant form. సూపర్నాటెంట్ ఫామ్ అంటే ఇది ఎక్కడ ఉంటుంది మరి? సూపర్నాటెంట్ ఫామ్ దట్ ఈస్ వాట్ ఆన్ ద అబోవ్ ద సర్ఫేస్. సూపర్నాటెంట్ ఫామ్. దీన్ని ఏమని పిలుద్దాము? ఇంకొక పేరు ఏంటంటే ఎఫ్లూయెంట్. వాట్ ఈస్ ద నేమ్? ఎఫ్లూయెంట్. ఇక రిమైనింగ్ సెటిల్డ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, సెటిల్డ్ ఫార్మ్స్ అన్ని కూడా ఎక్కడ అవుతాయి? దట్ గో టు ద డౌన్. అవేంటివి నాన్న? ద నేమ్ ఈస్ కాల్డ్ వాట్? సెటిల్డ్ డౌన్ నేమ్. ద నేమ్ ఈస్ కాల్డ్ ప్రైమరీ స్లడ్జ్. వాట్ ఈస్ ద నేమ్? ప్రైమరీ స్లడ్జ్. ఇదేంటిది? ఇది కంప్లీట్ గా సెటిల్డ్ ఫార్మ్స్. సెటిల్డ్ ఫార్మ్ అని చెప్పండి. సెటిల్డ్ ఫార్మ్. రైట్, క్లియర్. ఓకేనా? యా, దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ అవైలబుల్ నౌ. ఓకే, ఇప్పుడు నౌ దిస్ సూపర్నాటెంట్ ఫార్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎఫ్లూయెంట్. దిస్ ఎఫ్లూయెంట్ ఈస్ టేకెన్ ఫర్ సెకండరీ ట్రీట్మెంట్. సెకండరీ ట్రీట్మెంట్ అంటే సెకండరీ ట్రీట్మెంట్ కు విచ్ వన్ ఈస్ టేకెన్ మా? దట్ ఈస్ వాట్? ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఓన్లీ. ఎస్, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. దట్ ఈస్ వాట్? ప్రైమరీ ట్రీట్మెంట్ మెథడ్. ఏంటి? రిమూవల్ ఆఫ్ లార్జ్ అండ్ స్మాల్ పార్టికల్స్ ఫ్రమ్ ద సీవేజ్. సో దట్ ఈస్ బై ఫిల్ట్రేషన్ అండ్ సెడిమెంటేషన్. ఫ్లోటింగ్ డెబ్రిస్ రిమూవ్డ్ బై ద ఫిల్ట్రేషన్. గ్రిట్ ఈస్ రిమూవ్డ్ బై వాట్ అబౌట్ మా? సెడిమెంటేషన్. మీరు చూడండి, వాటర్ తీసుకొని సాయిల్ ఇంకా వేరే అదర్ మెటీరియల్స్ అన్ని మిక్స్ చేసి పెడితే కొంత టైం తర్వాత పైన ఒక లేయర్ ఫామ్ అయితే కింద ఒక లేయర్ ఫామ్ అవుతుంది. కింద లేయర్ ని సెటిల్ డౌన్ లేయర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ వాట్ మా? ప్రైమరీ స్లడ్జ్ అని చెప్పుకోండి. పైన తేలుతున్నటువంటి ఒక లేయర్ దాన్ని ఏమందాము? సూపర్ నాటెంట్ ఫామ్. దట్ ఈస్ కాల్డ్ వాట్? ఎఫ్లూయెంట్ అని చెప్పండి. రైట్, ఓకే. సో విచ్ వన్ ఈస్ టేకెన్ ఫర్ ద సెకండరీ ట్రీట్మెంట్ అంటే నౌ ద ఆన్సర్ ఈస్ వాట్? ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఓన్లీ టేకెన్ ఫర్ ద సెకండరీ ట్రీట్మెంట్ ఓన్లీ. రైట్. ఇప్పుడు ప్రైమరీ ట్రీట్మెంట్ ఆఫర్ నౌ వాట్ ఈస్ దట్? సెకండరీ ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. సెకండరీ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సెకండరీ ట్రీట్మెంట్. సెకండరీ ట్రీట్మెంట్. సెకండరీ ట్రీట్మెంట్. యా, ఒకసారి సెకండరీ ట్రీట్మెంట్ కి మనం ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకొని చూద్దాం మరి. సో ఇది ఏంటో చూద్దాము. ఇలా ఒక ప్రైమరీ సెటిలింగ్ ట్యాంక్ ని నేను డ్రా చేస్తున్నాను. ఇది ప్రైమరీ సెటిలింగ్ ట్యాంక్ అనుకుందాం. తర్వాత ఇదేమో ఎరేషన్ ట్యాంక్. ఇలా ఉంది ఎరేషన్ ట్యాంక్. ఎరేషన్ ట్యాంక్. ఇంకొక ట్యాంక్ తీసుకుంటున్నాను. ఇంకో సెకండరీ సెటిలింగ్ ట్యాంక్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ అనదర్ సెటిలింగ్ ట్యాంక్ అనుకున్నా. సెకండరీ సెటిలింగ్ ట్యాంక్. తర్వాత లాస్ట్ కు ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ ట్యాంక్ తీసుకుంటున్నాను నేను. ఇది ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ ట్యాంక్. ఇలా ఉంది. ఇది డయాగ్రామ్. ఇప్పుడు చూడండి ఇలా. ఎస్, ఇది ఒక అవుట్లెట్ అనుకుందాం. ఇది కూడా అవుట్లెట్. రైట్. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ కనెక్షన్. ఇలా ఉంది. దీనికి ఇలా కనెక్షన్ ఉంది అనుకున్నాం. రైట్, ఓకేనా. ఇప్పుడు నేను నేమ్స్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. రైట్. సో నౌ దిస్ ఈస్ వాట్? లార్జ్ ఎరేషన్ ట్యాంక్ అందాం. లార్జ్ ఎరేషన్ ట్యాంక్. ఇది లార్జ్ ఎరేషన్ ట్యాంక్. ఓకేనా. ఇదేమో సెకండరీ సెటిలింగ్ ట్యాంక్ అనుకుందాం. సెకండరీ సెటిలింగ్ ట్యాంక్. సెకండరీ సెటిలింగ్ ట్యాంక్ అని అందాం. ఓకే. ఇప్పుడు ఇది ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ అన్నాం. ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్. ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ ఇది. ఓకే, ఎస్. ఇప్పుడు ఇందులో మనకి ఇగో వన్ ఎజిటేటర్ మెకానిజం ఉంది. మనకి స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందంటే ఇది.
ఇది ఒక ఎజిటేటర్ మెకానిజం అనుకున్నాం. ఇట్లా ఇలా ఫోమ్ బేకర్స్ ఇలా ఉన్నాయి, ఇట్లాంటి ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇలా ఇలా ఫ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తున్నాను నేను, ఎజిటేటర్ సిస్టమ్ అన్నా. ఎజిటేటర్ సిస్టమ్ ఓకే. మరి ఇదేంటిది, ఇది ప్రైమరీ సెటిలింగ్ ట్యాంక్ అందాం. దీని పేరేంటి ఇప్పుడు, ప్రైమరీ సెటిలింగ్ ట్యాంక్ అందాం. ప్రైమరీ సెటిలింగ్ ట్యాంక్ అని అందాం. సెటిలింగ్ ట్యాంక్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం నాన్న, సీవేజ్ తీసుకున్నాం. ఇక సీవేజ్ ఇప్పుడు చూద్దాం. కేర్ఫుల్ రైట్. ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్, దట్ ఈస్ బై వాట్, సీక్వెన్షియల్ ఫిల్టరేషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ సెడిమెంటేషన్ మెథడ్ అన్నాను. రైట్. ఆఫ్టర్ దట్ సెడిమెంటేషన్, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వాట్, ప్రైమరీ స్లడ్జ్. దిస్ part is completely, what is this one, this is known as primary sludge. Primary sludge. ఈ upper portion, this is what, supernatant form. Supernatant form. మరి supernatant form name is called what? What is the name? That is known as what? Primary effluent. Primary effluent. This primary effluent is taken for what ma? Secondary treatment. ఇప్పుడు దీన్ని నేను దేంట్లో తీసుకుంటున్నాను, సెకండరీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. రైట్. సి ఆల్ ఆఫ్ యూ. సో ద ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఈస్ టేకెన్ ఫర్ సెకండరీ ట్రీట్మెంట్. అంటే ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఈస్ పాస్డ్ ఆన్ టు వాట్, లార్జ్ ఎరేషన్ ట్యాంక్. దేంట్లో పంపించాను, లార్జ్ ఎరేషన్ ట్యాంక్. దిస్ ఈస్ వాట్, లార్జ్ ఎరేషన్ ట్యాంక్. హియర్ వాట్ ఈస్ ద సిస్టమ్ ఈస్ దేర్ మా ఇన్సైడ్ దట్, agitator system is there, that constantly agitating takes place, means rotate అవుతా ఉంటుంది constantly. When constantly agitating takes place, what happens ma, oxygen is pumped onto the, here what is this one inside this, inside ఇదంతా కూడా ఏంటిది, ఇది ప్రైమరీ ఎఫ్లూయెంట్. ప్రైమరీ ఎఫ్లూయెంట్ ను పంపించేసాం దీంట్లోకి. ఎస్, ఈ ట్యాంక్ నుంచి ఈ ట్యాంక్ లోకి ప్రైమరీ ఎఫ్లూయెంట్ ను పంపించాం. ఇక్కడ ఏమవుతుంది, ఎజిటేటర్ సిస్టమ్ ఎజిటేటెడ్ మెకానికల్లీ. సో వాట్ హ్యాపెన్స్, ఆక్సిజన్ ఈస్ పంప్డ్ ఆన్ టు ది వాట్ మా, ప్రైమరీ ఎఫ్లూయెంట్. నౌ వాట్ హ్యాపెన్స్, దట్ అలోస్ విగరస్ గ్రోత్ ఆఫ్, ఇందు లోపల ఏం గ్రోత్ అవుతాయి, దట్ అలోస్ విగరస్ గ్రోత్ ఆఫ్ యూస్ఫుల్ aerobic microbes. Useful aerobic microbes to form flocks. అవి దేనిగా ఫామ్ అవుతాయి అంటున్నాడు, ఫ్లాక్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్లాక్స్ గా ఫామ్ అవుతాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఫ్లాక్స్ నౌ హియర్? అసలు ఫ్లాక్స్ మీన్స్ వాట్? ఫ్లాక్స్ అంటే ఏంటి? ఫ్లాక్స్ మీన్స్ వాట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్లాక్స్ రైట్ నౌ? ఫ్లాక్స్ మీన్స్ హియర్, ఎస్, ఫ్లాక్స్ మీన్స్ వాట్ మా? సో మాస్ ఆఫ్ బ్యాక్టీరియా associated with fungal filaments, to form a mesh-like structure ma, to form a mesh-like structure. Okay na, దాన్ని ఏమన్నా మరి, ఫ్లాక్స్ అని అన్నాడు. ఫ్లాక్స్. ఎస్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్లాక్స్ నౌ? మరి ఫ్లాక్స్ ఏం చేస్తాయి నన్ను? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఫ్లాక్స్? ఫ్లాక్స్ కన్జ్యూమ్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ ఎఫ్లూయెంట్. ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ ద ప్రైమరీ ఎఫ్లూయెంట్. అంటే ఎఫ్లూయెంట్ నుంచి ఏమి కన్జ్యూమ్ చేసుకుంటుంది? Organic matter. It's a very important, not that inorganic, that is what organic. Consume organic matter from the effluent, right? Very very important, right ma? Now coming to the next one. When flocks are consume the organic matter, what happens inside the effluent? Inside the effluent, automatically what is that reduce takes place ma? BOD means biochemical oxygen demand. Biochemical oxygen demand is reduced.
biochemical oxygen demand is reduced. When see all of you, greater BOD, that means what? More polluting, Rana. It's a very, 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 very important. If the greater BOD in the effluent, okay na, greater BOD in the effluent, that meaning is what? That meaning is what? More polluting, more pollution. If the lower the BOD in the effluent, that means what? Less pollution and japal. Careful. Question vastadi. Greater BOD in the effluent, that is what? More pollution and japal. Careful. ఇంతకు మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీఓడి? బీఓడి అంటే ఏంటి మరి చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ బీఓడి? ఒకసారి చూద్దాం. ఇంకో స్లైడ్ తీసుకుంటున్నాను నేను. బీఓడి మీన్స్ వాట్? ఒకసారి బీఓడి. బీఓడి మీన్స్ బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అన్నాను. దట్ మీన్స్ వాట్? అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, ఇది కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది అన్న. అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ వుడ్ బి కన్జ్యూమ్డ్ బై, that would be consumed, amount of oxygen that would be consumed if all the organic matter present in 1 liter of water, present in 1 liter of water, that were oxidized by bacteria, that were oxidized by bacteria, yeah, this is called as what? BOD anand. What is the meaning BOD? The amount of oxygen that would be consumed if all the organic matter present in 1 liter of water that were oxidized by the bacteria. This is a definition of what? BOD. మరి ఇంతకి BOD test measures what? BOD test measure, ఈ మూడు కూడా క్వశ్చన్స్ ఏనా. BOD test measures what? Rate of uptake of oxygen, rate of uptake of oxygen present in water, present in water, rate of uptake of oxygen by microorganisms, rate of uptake of oxygen by microorganisms in 1 liter of water, that is known as what? BOD test measure anandi. BOD indirectly measures what? BOD indirectly measures what? It's a very important, ఇది కూడా క్వశ్చన్ ఏరియా. That is what? Organic matter present in water, organic matter present in water, yeah, this is called BOD indirectly measure. BOD test measure rate of uptake of oxygen. BOD means amount of oxygen that would be consumed. ఓకేనా? ఈ మూడింటి పైన క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉంది. కేర్ఫుల్. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్ ఎలా ఇచ్చే అవకాశం ఉంది? గ్రేటర్ BOD, ఒకవేళ BOD ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు నా వాట్ అబౌట్ మా మోర్ పొల్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. మోర్ పొల్యూషన్. వెన్ లెస్సర్ BOD కనుక తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు వాట్ అబౌట్ మా పొల్యూషన్ ఆల్సో వాట్? లెస్. పొల్యూషన్ ఆల్సో లెస్. ఓకేనా? ఎస్, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా. ఒకసారి చూద్దాం నెక్స్ట్. ఎస్, దిస్ ఈస్ వాట్? ఇన్ ద ప్రైమరీ లార్జ్ రేషన్ ట్యాంక్ లో ఏమైంది? ఎస్, ఫ్లోక్స్ ఆర్ అలోస్ టు that flokes are consume the organic matter inside that, and BOD is reduced now. Okay, once the BOD is reduced now, then this effluent is taken into another settling tank. Okay na? Another settling tank here allows the sediment, such type of flokes are allows the sediment. Now this is called as what? Activated sludge అని అందాం. వాట్ ఈస్ ద నేమ్? యాక్టివేటెడ్ స్లడ్జ్ అని చెప్పండి. యాక్టివేటెడ్ స్లడ్జ్. ఓకే,
small part of the activated sludge, small part only na, small part of the activated sludge can pump back onto the aeration tank. ఎక్కడికి పంపుతున్నాడు? స్మాల్ పార్ట్ ఆఫ్ ద యాక్టివేటెడ్ స్లడ్జ్ దట్ ఈస్ పంప్డ్ బ్యాక్ ఆన్ టు ద ఎరేషన్ ట్యాంక్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ వాట్? ఇనాక్యులమ్ ఆర్ స్టార్టర్. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫ్లోక్స్ లో అన్ని బ్యాక్టీరియాస్ ఫంగై ఉన్నాయి, మళ్ళీ గ్రోత్ జరగాల్సిన అవసరం లేదు ఇక్కడ. కాబట్టి ఏం చేస్తాం, కొంత అమౌంట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, ఫ్రెష్ మిల్క్ కి ఒక కర్డ్ ని యాడ్ చేయడం అన్నట్టు అలక. ఇక్కడ కూడా అంతే, యాక్టివేటెడ్ స్లడ్జ్ లో అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఫంగైస్ ఉన్నాయి కాబట్టి స్మాల్ పార్ట్ ని మనం దేనిగా యూజ్ చేయొచ్చు? ఇనాక్యులమ్ ఆర్ స్టార్టర్. దెన్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ది యాక్టివేటెడ్ స్లడ్జ్, మేజర్ పార్ట్ ఆఫ్ ద యాక్టివేటెడ్ స్లడ్జ్ ఈస్ పంప్డ్ ఆన్ టు ద వేర్మా ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్. దేనిలో పంపిస్తాం? ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సైడ్ ద ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ విచ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఆర్ గ్రో? ఎస్, సో ద బ్యాక్టీరియా ఎనరోబిక్ బ్యాక్టీరియాస్ ఆర్ గ్రో మా. Anaerobic bacteria are grow. Anaerobic bacteria are grow in where ma? Grow in anaerobic sludge digester. Anaerobic sludge digester. మరి ఏం చేస్తాయి మరి? These are what? These anaerobic bacteria are digest the flux. అంటే ఫ్లాక్స్ లో ఏమున్నాయి? aerobic microbes and fungi. When anaerobic digester digests the flux, what happens? This anaerobic digester digests the flux that release what? Gases. ఏం గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది? మీథేన్, కార్బన్ డయాక్సైడ్, then hydrogen sulfide. Now these gases form what ma? Biogas. This is called as what ma? Biogas. Okay, right? So now this is biogas is the mixture of gases, right? That is predominant here in that. Methane is the predominant. Okay, now after that the remaining is there ma. The remaining this slurry is called what? That is secondary sludge ananda. ఇప్పుడు దీని మిగిలిపోయిందని ఏమన్నాం ఇక? Secondary sludge ananda. Now this secondary sludge is released into the natural water body. Natural water body అంటే before sewage is released into the natural water body, this type of process is required. So first primary treatment is done. After that what? Secondary treatment also takes place now. After secondary treatment, BOD once reduced takes place. The reduced content of the flux means activated sludge pumped onto the Verma anaerobic sludge digester. Inside the anaerobic sludge digester, what happens? Anaerobic bacteria are grow and these are digest the flux means useful aerobic bacteria and other fungi. When digestion takes place, release some gases. They are called methane, carbon dioxide, hydrogen sulfide. All these gases are forms what? Biogas. The remaining content is called secondary sludge. This is only released into the natural water body. Yes, yeah, this is about what? Secondary treatment. Clear. Now coming to the next, it's a very very important area is what ma? So you know the wonder, right? That means what? Microbes play major role. Microbes play major role. What is that major role? By treating what is that? Gallons of millions of wastewater. By treating gallons of millions of wastewater. Wastewater every day. Millions of wastewater in every day. So that's why here what? It's a very very important. This is the one of the practiced. What is the practiced ma? That is one of the conventional microbial treatment. Microbial treatment is practiced, have been practiced more than century now. More than century, 100.
more than century in all over, almost all over అనండి. In almost all over, that is correct. In almost all over, in almost all over part of world. That means no man-made technology has been reached to the microbial treatment nowadays. It's a very, very important. Okay, మరి ఏంటి ఇక్కడ careful. Nowadays what happens? Increasing urbanization. When increasing urbanization, what happens? That increase what? Release what? Large quantity of what? Large quantity of what ma? Wastewater. But there is no increase of what? Sewage treatment plants. That's why Ministry of Environment and Forestry yes, they proposed Ganga action plan, built Ganga action plan and Yamuna action plan. ఈ రెండు ఏం చేస్తాయన సేవ్ ద మేజర్ రివర్స్ in our country from pollution. అంటే గంగా యమున అనేవి మేజర్ రివర్స్ ఇన్ అవర్ కంట్రీ. వాటిని ఏం చేస్తున్నాడు? దట్ మీన్స్ సేవ్ ద మేజర్ రివర్స్ ఫ్రమ్ పొల్యూషన్. ఏం చూశారు? గంగా యాక్షన్ ప్లాన్ అండ్ యమున యాక్షన్ ప్లాన్ ఏం చెప్తుంది ఇది? సో దీస్ ప్లాన్స్ వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ సెడ్? ఎస్, దట్ మీన్స్ వాట్? ప్రపోజ్ large number of or built large number of sewage treatment plants. So after that only sewage is, after the treatment is completed, that is only released into the natural water body. If untreated sewage is released into natural water body that cause waterborne diseases ఓకేనా? ఇఫ్ ఒకవేళ సీవేజ్ ని ట్రీట్మెంట్ చేయకుండా డైరెక్ట్ గా న్యాచురల్ వాటర్ బాడీకి రిలీజ్ చేసామనుకోండి, దట్ మే కాజ్ వాటర్ బోర్న్ డిసీజెస్, కలరా, టైఫాయిడ్ లాంటివి వచ్చేస్తాయి. Okay, this is about what sewage treatment in microbes are used as. Coming to the next one, biogas production. In biogas production, microbes used as biogas production. So biogas production, yes. What about biogas production? Biogas is what? Biogas is the mixture of gases. అన్నాను. అంటే ఏమేమి ఉంటాయి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఇక్కడ? దట్ ఈస్ వాట్? మీథేన్ ఈస్ దేర్, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ దేర్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఆల్సో దేర్. బట్ ఇందులో విచ్ వన్ ఈస్ ద ప్రిడామినెంట్ గ్యాస్? దిస్ వన్. Predominant gas is what ra? That is what? Methane. Methane is the predominant gas. 50 to 70% ఉంటుంది ఇక్కడ బయోగ్యాస్. మరి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఇది బయోగ్యాస్? దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద మైక్రోబియల్ యాక్టివిటీ. Produced by what? Microbial activity. Yeah, careful. Now here careful ma. See all of you. Gaseous end products are
gaseous end products are produced. Gaseous end products are produced depends on what? Very, very important. Depends on microbes and type of organic substrate they use. Organic substrate they utilize. అంటే ఏ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఆర్గానిక్ సబ్స్ట్రేట్ యూటిలైజ్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ మైక్రోబ్ యూటిలైజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఏమొస్తాయంటే గ్యాసియస్ ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడు? డ్యూరింగ్ ద గ్రోత్ అండ్ మెటబాలిజం టైం. డ్యూరింగ్ ద గ్రోత్ అండ్ మెటబాలిజం, పర్టికులర్ గ్రోత్ అండ్ మెటబాలిజం టైం. ఎస్, గ్యాసియస్ ఎండ్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డిపెండ్స్ అపాన్ వాట్? గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్ట్రేట్ దే యూటిలైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఒకసారి, ఏంటంటే ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. సో వాట్ ఈస్ దట్ మా? డవ్ ఫర్మెంటేషన్, ఇథనాల్ ప్రొడక్షన్, yes, cheese making. In all these process, what is the main gas ma? The main gas is what released? The main gas is what? CO2 is released. The main gas is what? CO2 is released. Very, 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 very important. Careful. Okay, now coming to the next one. Certain microbes or certain bacteria grow on where ma? Cellulosic material. They collectively called as, ఈ బ్యాక్టీరియాలు ఏమంటాం మరి? collectively called as methanogens అని అంటాం. Methanogens. One of the bacteria name is called Methanococcus. It's one of the archaebacteria. Methanococcus is the one of the archaebacteria. Careful. Archaebacteria. Yes, ఇంతకి మరి where the cellulosic material is present now? Yes, that is important. Cellulosic material is present in, yes, cellulosic material is present, that is in where ma? First thing, yes, one of the first thing is what? Anaerobic sludge digester. Anaerobic sludge digester లో ఏముంటున్నాయి? cellulosic materials are there. And next one, rumen of cattle. అంటే that means lot of the cellulosic material is cattle food. అది ఎక్కడికి పోతుంది మరి? rumen of the cattle. దానివల్ల ఏమవుతుందన్న, here what? breakdown of cellulose. When breakdown of cellulose, that play important role in cattle nutrition. Important. This is important. Next, ఇంకెక్కడ ఉంటుంది? cattle dung. దాన్ని ఏమంటాము? గోబర్. From that గోబర్ ఏమొస్తుంది నాన్న? generates what? గోబర్ గ్యాస్. దాన్ని మార్ష్ గ్యాస్ అని కూడా అంటాం. గోబర్ గ్యాస్ ఆర్ మార్ష్ గ్యాస్. This is about what? cellulosic material information. Important. Okay, now మరి గోబర్ గ్యాస్ ని ఎలా రిలీజ్ చేస్తాం ఒకసారి చూద్దాం. What about గోబర్ గ్యాస్ రిలీజింగ్ ఇన్ఫర్మేషన్? రైట్, దాన్నే మనం ఏమంటామంటే బయోగ్యాస్ ప్లాంట్ అనండి. బయోగ్యాస్ ప్లాంట్ ఎలా ఉంది చూద్దాం. బయోగ్యాస్ ప్లాంట్ కన్సిస్ట్ కాంక్రీట్ ట్యాంక్. ఎంత ఉంటుంది దీని యొక్క డెప్త్?
10 to 15 feet deep. 10 to 15 feet deep. ఇలా ఉంది నాన్న. ఇది కాంక్రీట్ ట్యాంక్. దీని యొక్క డెప్త్ ఎంత ఉంది? దీని యొక్క డెప్త్ 10 to 15 feet ఉంది. రైట్, ఓకేనా? ఇన్సైడ్ ఏం కలెక్ట్ చేస్తాం మనం? ఇన్సైడ్ వాట్ అబౌట్ మా బయోలాజికల్ వేస్ట్, రా మెటీరియల్స్. ఇంకా ఏముంటుంది? స్లర్రీ ఆఫ్ డంగ్, ఫెడ్. స్లర్రీ ఆఫ్ డంగ్ ఇస్ ఫెడ్. ఒక స్లర్రీ ఆఫ్ డంగ్ ఇక్కడ కూడా ఫెడ్ చేస్తారు. ఇప్పుడు దీనిపైన ఏం పెడతాం మనము? ఫ్లోటింగ్ కవర్. వాట్ ఈస్ దట్ నేమ్? ఫ్లోటింగ్ కవర్. దిస్ ఈస్ వాట్ ఫ్లోటింగ్ కవర్ అన్నారు. ఫ్లోటింగ్ కవర్, yes, which keeps rising on due to the gas that is produced by the microbial activity. ఇప్పుడు దీన్ని మనము ఏం చేస్తాం? ఇక్కడ నుంచి ఒక అవుట్లెట్ ఇలా ఉంది. ఇది ఒక డైజెస్టర్ అనుకుందాం. సో దీనిపైన మళ్ళీ క్యాప్, ఇలా క్యాప్ ఉంది ఇంకోటి. రైట్, ఇక్కడ నుంచి మనకి ఒక అవుట్లెట్ ఇలా ఉంటుంది, ఇంకోటి అవుట్లెట్. రైట్, ఇటువైపు స్ప్లెంట్ స్లర్రీ ఇంకో ట్యాంక్ లాగా ఇలా ఉంది. రైట్, ఇది బయోగ్యాస్ ప్లాంట్. ఒకసారి చూద్దాం. రైట్, సి ఆల్ ఆఫ్ యూ, బయోగ్యాస్ ప్లాంట్ కన్సిస్ట్ ఆఫ్ కాంక్రీట్ ట్యాంక్ దట్ ఈస్ 10 to 15 feet deep. Then inside that bio wastes are collected and slurry of dung is fed. So over that a floating cover is placed which keeps on rising because of due to the gas is produced by the microbial activity. Okay, now coming to the next one. Yes, this biogas is connected to a pipe. This is a pipe connected to a pipe to supply the biogas. Nearby houses. So దీన్ని మనము అవుట్లెట్ అని పిలుద్దాం. అవుట్లెట్, రైట్? So this type of biogas is used for what? Cooking and lightening purpose. Cooking and lightening purpose ki use chestam. Careful. Ama remaining spent slurry is there ma? Idi remaining spent slurry ikkada undi. Remaining spent slurry that is taken another outlet is there. This spent slurry is used as what? Fertilizer ga use chestam. Mari ilanti biogas plants are where in ma? Often built in rural areas only. These biogas plants are often built in rural areas. Why? ఎందుకు రూరల్ ఏరియాస్ లో మాత్రమే బిల్డ్ చేస్తారు వీటిని? బికాస్ ఆఫ్ క్యాటిల్ డంగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ రూరల్ ఏరియా ఓన్లీ. అందుకే అక్కడ మాత్రమే బిల్డ్ చేస్తాం. సో మరి ఇలాంటి బయోగ్యాస్, దిస్ టైప్ ఆఫ్ బయోగ్యాస్ ఆర్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఇండియా due to the efforts of very very important. That is, one is IARI, second one is KVIC. IARI and KVIC means Indian Agricultural Research Institute ma. KVIC అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. కంపల్సరీ క్వశ్చన్ ఇస్తారు ఇక్కడ. ఎస్, ఇవి సపోర్ట్ చేశాయి టు బిల్డ్ ద వాట్ అబౌట్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇన్ వేర్? రూరల్ ఏరియాస్. బయోగ్యాస్ ప్లాంట్స్, ఎస్, ఇది నానా బయోగ్యాస్ ప్రొడక్షన్ బై యూజింగ్ వాట్? మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ ద లాస్ట్ వన్ ఈజ్ వాట్? మైక్రోబ్స్ యాజ్ బయో కంట్రోల్ ఏజెంట్స్. Microbes as biocontrol agent. Microbes as biocontrol agents ఏంటో చూద్దాం. మరి మైక్రోబ్స్ యాజ్ బయోకంట్రోల్ ఏజెంట్స్ అన్నారు, పేర్లోనే ఉంది. బయోకంట్రోల్ మీన్స్ వాట్? బయోకంట్రోల్ మీన్స్ వాట్ మా? దట్ మీన్స్ పేర్లోనే ఉంది చూడండి. That means what? Control means biologically control. Biologically controlling what? Diseases and pests. Biologically control what? Diseases and pests.
Yes, biocontrol means what? That means control pests and diseases biologically means by using natural predation. But nowadays you know that modern society డైరెక్ట్ గా వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నారు? బై అప్లయింగ్ వాట్? కెమికల్స్. నవడేస్ కెమికల్స్ ఆర్ యూజ్డ్. మరి ఈ కెమికల్స్ ఆర్ వాట్? టాక్సిక్ టు ద వాట్? హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్సో వాట్? ఎనిమల్స్, అదర్ ఎనిమల్స్ ఆల్సో, రైట్? అండ్ ఆల్సో కాజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆల్సో. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాజ్ చేస్తుంది? సాయిల్లోనైనా, గ్రౌండ్ వాటర్, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు. దెన్ వాట్ అబౌట్ మా క్రాప్ ప్లాంట్స్ ఆల్సో? వీటన్నిటిలో ఏమవుతుంది? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈస్ కాజ్డ్ వెన్ అప్లయింగ్ ద కెమికల్స్, పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ యూసేజ్ అన్నప్పుడు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం? దట్ ఈస్ బై వాట్? ఆర్గానిక్ ఫార్మింగ్. ఓవర్కమ్ బై ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి మరి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ ఈస్ దేర్ వన్. కీ బిలీఫ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్ ఈస్ వాట్? కీ బిలీఫ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్, that is what? Biodiversity for the health. Further health important now. This is the line is very very important question area. Okay na. Coming to the next one. Mari ipudu ela mari how to that? When you know that ikkada manam em chestamante, that means more landscape has more sustainable in its. That means what? Careful ma. Organic farmer means organic farming. That means organic farmer creates a system. That is what? Insects or sometimes what? Pests. Sometimes they called as what? Pests are not eradicated. That's why instead kept at management level. Instead it kept management level by complex system in living and vibrant ecosystem. Carefully line undi chudandi. Living and vibrant ecosystem. That's why here what? అదే ఒకవేళ కన్వెన్షనల్ ఫార్మింగ్ ఉందనుకోండి. కన్వెన్షనల్ ఫార్మింగ్ ఏం చేస్తుంది? కిల్ బోత్ యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ insects. Useful and harmful insects indiscriminately. Useful and harmful insects indiscriminately, right? So that's why that seeks develop understand of web interaction between the
Flora and fauna. Flora and fauna. Yeah, this type of indiscrimination means kills both harmful and useful. That is one of the holistic approach. మరి holistic approach అంటే ఏంటంటే not that individual. That is what group means whole system. అంటే హార్మ్ఫుల్ని యూస్ఫుల్ని రెండింటిని కిల్ చేస్తున్నాయి అని అర్థం. ఏంటి కన్వెన్షనల్ ఫార్మింగ్లో యూజ్ చేసే కెమికల్స్. సో మరి ఇంతకీ వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ మెథడ్? నేచురల్ ప్రిడేషన్స్ అన్నాం. ఏంటివో చూద్దాం ఒకసారి. వాట్ ఆర్ ద నేచురల్ ప్రిడేషన్స్? ఏమేమి ఉన్నాయి? నేచురల్ ప్రిడేటర్స్ ఆర్ వాట్? ఫస్ట్ లేడీ బర్డ్. లేడీ బర్డ్ దాన్ని ఎలా ఉంటుంది అది అంటే రెడ్ అండ్ బ్లాక్ మార్క్ బీటిల్ మా. రెడ్ అండ్ బ్లాక్ మార్క్ బీటిల్ దట్ కెన్ రిడ్ ఆఫ్ వాట్? ఎపిడ్స్. ఇది ఎఫిడ్స్ ని కిల్ చేస్తుంది డైరెక్ట్ గా. ఏంటి? లేడీ బర్డ్. సెకండ్ వన్ ఏంటి? డ్రాగన్ ఫ్లైస్. ఇవేమో రిడ్ ఆఫ్ వాట్? మస్కిటోస్ ని కిల్ చేస్తాయి. మస్కిటోస్. ఓకే. దెన్ ఇంకా బయో ఇన్సెక్టిసైడ్స్ ఏంటంటే బీటీ. ఫుల్ నేమ్ ఈజ్ వాట్? బ్యాసిల్లస్ థురింజియన్సిస్. బ్యాసిల్లస్ థురింజియన్సిస్ బీటీ. Actually, it is available in the socket ma. Bacillus thuringiensis available in sockets. Inside the socket, dried spores are there. Such spores are mixed with water and sprayed onto the vulnerable plants like brassica and fruit trees. Appudu em avutayi? These are eaten by insects in the larva. Then what happens inside the larva, inside the gut? There is a toxin is released. The toxin is bind to the midgut of epithelial cell and create pores and completely swelling takes place and digest. Okay na? So దీని ఇన్ఫర్మేషన్ మొత్తం మనం బయోటెక్నాలజీ అప్లికేషన్లో నేర్చుకుందాం. అక్కడ జస్ట్ నోట్ డౌన్. బ్యాసిల్లస్ థురింజియన్సిస్ ఏం చేస్తాయి మరి? కంట్రోల్ బటర్ఫ్లై క్యాటర్పిల్లర్స్. బటర్ఫ్లై క్యాటర్పిల్లర్స్. బటర్ఫ్లై క్యాటర్పిల్లర్స్ అంటే ఏం చేస్తాము? బీటీ టాక్సిన్ ని ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద ప్లాంట్స్. ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ప్లాంట్స్. నౌ such plants are resistant to insects. Resistance to insects. ఇలా one of the plant is there ma, that is what? BT cotton. This is cultivated in some parts of India, some parts of South India, very some states, some parts of some states only. Some states లో ఇది కల్టివేట్ చేస్తున్నారు, నాట్ ఇన్ ఆల్ స్టేట్స్, సమ్ స్టేట్స్ ఓన్లీ. ఇంపార్టెంట్. ఇది ఒక బీటీ గురించి. నెక్స్ట్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వాట్? ట్రైకోడర్మా. ట్రైకోడర్మా. ఎస్, ట్రైకోడర్మా. దిస్ ఈస్ వాట్? కామన్ ఇన్ రూట్ ఎకోసిస్టమ్. Common in root ecosystem. Root ecosystem. This is free living fungi. Free living fungi. Which one? That is what? Trichoderma. Yes, it is effectively used as biocontrol agent. Biocontrol agent in several plant pathogens. Several plant pathogens. ఇది ఓన్లీ ప్లాంట్ ప్యాథోజన్స్ పైన ఇదేం చేస్తుంది? అటాక్ చేసి కిల్ చేస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రైకోడర్మా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ వాట్? బ్యాక్యులోవైరస్. బ్యాక్యులోవైరస్. ఎస్, బ్యాక్యులోవైరస్ ఈజ్ ఆల్సో అటాక్ ఇన్సెక్ట్స్ అండ్ అదర్ ఆర్థ్రోపోడ్స్. Insects and other arthropods, but there is no negative impact of mammals. Okay na? Birds, fishes, even non-targeted insects also. Okay na? But major bacillovirus are biocontrol agents. One of the genus name is called Nucleopolyhedrovirus.
న్యూక్లియోపాలిహెడ్రోవైరస్, దీని షార్ట్ కట్లు ఇస్తాడు ఎన్పిహెచ్వి అని. న్యూక్లియోపాలిహెడ్రోవైరస్ ఇది ఎక్సలెంట్ క్యాండిడేట్ ఫర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్ వస్తుంది నాన్న. ఎక్సలెంట్ క్యాండిడేట్స్ ఫర్ స్పీసీస్ స్పెసిఫిక్ నారో ఇన్సెక్టిసైడల్ అప్లికేషన్స్. Species specific narrow insecticidal application. That means what? It is desirable and conserve beneficial insects ma. Beneficial insects ni ఇది ఏం చేస్తుంది, కన్జర్వ్ చేస్తుంది. That's why to aid overall integrated pest management program or treat ecologically sensitive area. It's a important. అంటే చూడండి ఇక్కడ viruses also involved biocontrol agents. Trichoderma that belongs to what? Deuteromystes member, fungi, that is also used as what? Biocontrol agent. BT, bacteria, Bacillus thuringiensis. Ladybird and also what? One more, that is what? Black and red marking beetle, that is ladybird, and dragonflies. All these are what? Biocontrol agents kinda మనం చెప్తాం. All these are natural predators. Clear? So this is about what? Biocontrol agents ma. They are used in microbes ra. ఇది కంప్లీట్ microbes and human welfare కు ఉన్నటువంటి information. This is chapter is completed. So right ma, thank you all of you. Right.